మొగుడు పెళ్ళం నడుమ గొడవైంది. కీసులాట లేగలేక ఇద్దరు స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని కొత్త దోస్తుల కోసం ఫేస్బుక్లో దేవులాడినరు. ఇంకో ఇద్దరు కొత్త దోస్తులను దేవులాడుకొని ముఖం పుస్తకంలోకెళ్ళి ముఖం తీయకుండా లవాడుకుండ్రు. ఆయనతో ఒక రోజు కలుసుకుందామని ఒక హోటల్ పోతే రామేశ్వరం పోయినా శనేశ్వరం మొదలనట్టు కొత్తగా సోపత్ చేసింది మొగడు పెళ్ళంతోనే, పెళ్ళం మొగంతోనే. ఇక ఇదే ఫేస్బుక్ వల్ల 20 ఏళ్ల కింద జాతరలో తప్పిపోయిన కొడుకును కలుసుకుంది ఒక తల్లి. ఇదే ఫేస్బుక్ వల్ల అమెరికోళ్ళని లవ్వాడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంది, కత్తితోని కూరగాయలు కోయచ్చు, గొంతులు కోయచ్చు, మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటది అని అన్నట్టే కదా. అమ్మ ప్రేమగా చాయ్ తాగిపోదు దారా అని పిలిస్తే బుజ్జి బజ్జీలు తినే అనంటే ఏవండి మనం అన్నం తిందామా అనంటే అయ్యవారు కంప్యూటర్ అర్రల బిజీ, ఇంకో టైంకి ఇంటామె సీరియల్ల బిజీ. నా కండ్ల ముంగట ఎన్ని చూస్తలేము. ఫేస్బుక్ వచ్చినాక ఇంట్లో మనుషులతోని మాట్లాడు బంద్ చేసినాం. వాట్సాప్ రాగానే వరండాలో కూర్చొని పెట్టే ముచ్చట్లను మానేసినాం. ఇంట్లో టీవీ తీసేసినాక కలిసి తినుడన్నదే మర్చిపోయినాం. ఇంటర్నెట్లో ఆటలు చూసి అష్టచెమ్మ వనగుంటల ఆటల్ని మింగేసినాం. ఆన్లైన్లో అమెజాన్ అంగడి తెరిచినాక ఇంటోళ్ళందరూ కలిసి షాపింగ్ చేసుడు మర్చిపోయినాం. చాలా మంది ఇళ్లల్లా గిదే పరిస్థితి. కానీ టెక్నాలజీని మనం నడిపియాలి, కానీ అది మనల్ని నడిపియొద్దు. మనసుల నడుమ ప్రేమలు అనుబంధాలను ఈటి కోసం పోగొట్టుకుందామా? రోజు ఒక్కపారన్నా అందరు కలిసి మనసిప్పి మాట్లాడుకోండ్రి. కూరల అమ్మ నూనె పోస్తే మీరు పోసుకింజలేయుండ్రి, నాయన తానానికి మీరు నీళ్ళెచ్చబెట్టుండ్రి. గప్పుడు వాళ్ళ ఆనందమే వేరు. కనీసం రోజుకొక్క పూటన్నా అందరు కలిసి ఒకరికి ఇంకొకరు వడ్డించుకుంటా తింటుంటే ఆహా ఆ సంతోషమే వేరు. కూరల కారం ఎక్కువైనా కొసిరి కొసిరి వడ్డిస్తే ఇంటాయినా మురుసుకుంటా తింటాడు. ఆమ్లెట్ మాడిపోయినా ఆడవిల్లా ఆనందంగా తింటది. ఇదే అమ్మ ముద్ద, ఇక ఇది నాయన ముద్ద అని తింటుంటే అమ్మ ఆకలే మర్చిపోతుంది. ఒక్కపారి ట్రై చేసి చూడుండ్రి, ఇక ఇంట్లో రోజు పండగ లెక్కనే అనిపిస్తుంది.